వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను యజ్ఞమూర్తి. మధు నెక్కంటి ఈ పేరు ఎక్కడో విన్నట్టుంది అనుకుంటున్నారా? బెజవాడ బేబక్క. ఈ పేరైతే విన్నాము, వింటున్నాం అనుకుంటున్నారు కదా. ఎస్, ఇప్పుడు మనం హైదరాబాద్లో అందరూ ముద్దుగా బేబక్క అని పిలుచుకునే మధు నెక్కంటి గారి ఇంట్లో ఉన్నాము. సో బిగ్ బాస్ హౌస్ నుంచి ఈ మధ్య ఇటీవలే ఫ్రెష్గా వచ్చారు బయటికి. మొదటి వారం ఎలిమినేషన్కి గురయ్యి. సో బిగ్ బాస్ అంటే చాలామందిలో ఒక ఫ్యాసినేషన్ అనేది ఉంటుంది. సో ఆ హౌస్లో ఎలా ఉంటుంది, వెళ్ళిన వాళ్ళు ఎలా ఉంటారు, కొంతమంది అయితే అసలు తెలియని వాళ్ళే, అపరిచితులే. సో వీళ్ళందరూ కలిసి 15 నుంచి 20 మంది ఎలా ఉంటారు ఒక చోట అని చాలామందికి, పబ్లిక్కి చాలా సందేహాలు ఉంటాయి. అంటే దీని మీద అపోహలు కూడా ఉన్నాయి ఆ హౌస్ గురించి. సో అందులో ఉండి వచ్చిన వాళ్ళ అనుభవాలు, అక్కడ ఎలా ఉంటుంది వాతావరణం, ఇవన్నీ తెలుసుకునే కుతూహలం కూడా ఉంటుంది. సో ఇప్పుడు అలా ఒక వారం రోజుల పాటు బిగ్ బాస్ హౌస్లో గడిపి వచ్చినటువంటి మధు గారి అలియాస్ బేబక్క గారి ఆమె ఎక్స్పీరియన్సెస్, అలాగే ఆమె గురించినటువంటి ఇప్పటిదాకా తెలియనటువంటి బయట ప్రపంచానికి తెలియనటువంటి కొన్ని విషయాలని తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. హలో మధు గారు, మిమ్మల్ని బేబక్క అని పిలవలేను. పర్లే, బేబక్క అని పిలవండి. అందరికి బేబక్క. నాకు సార్ కూడా బేబక్క, ఈవెన్ నాకు గారు కూడా అందరికి బేబక్క, యూనివర్సల్ బేబక్క. మీరు బేబక్క అనే పిలవండి, అలవాటు అయిపోయింది. నో ప్రాబ్లం. అంటే నేను పిలవలేను అంటున్నా, అది నాకు. నేను మధు గారు అని పిలుస్తాను నేను. నో ప్రాబ్లం. బిగ్ బాస్ హౌస్, సో దాంట్లో అంటే వెళ్ళాలి అనే కోరిక చాలా మందిలో ఉంటుంది. కొంతమందికి అనుకోకుండా తలుపు తడుతుంది అంటారు. మీకు ఎలా అనుకోకుండా తలుపు తట్టిందా, లేకపోతే? నేను ఇంతకు ముందు ట్రై చేయలేదు. ఓకే, 1-2 times అడిగారు. అప్పుడు నేను మా టీవీకి షోస్ చేసేదాన్ని కదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ యజ్ఞమూర్తి గారు, వెల్కమ్ టు మై హోమ్. వెల్కమ్. మీకోసం టీ చేశాను. మన ఇద్దరం టీ చియర్స్ కొట్టుకుని తాగాలని. చియర్స్ అండి, చియర్స్. థ్యాంక్ యూ. మరొకసారి వెల్కమ్ టు బేబక్కాస్ హౌస్. మీరేమో ఫార్మల్ యాంకరింగ్ అండ్ సీనియర్ జర్నలిస్టులతో ఎలా మాట్లాడాలో నాకు తెలీదు. నేను కానీ కొంచెం ఏమన్నా ఓవర్ యాక్షన్ ఎక్కువగానే చేసి ఉంటుంటే నన్ను క్షమించండి. ఎందుకంటే నేను డాడీ, పూర్వజన్మలో మా డాడీ ఎవరో మీకు అర్థమైపోయి ఉంటుంది. మా డాడీ ఎవరో అంటే మోహన్ బాబు డాడీ, మా డాడీ అయి ఉంటారు. మిమ్మల్ని ఆవహించారు అనమాట. అందుకని చెప్పేసి అప్పుడప్పుడు అలా ఉంటాను. ప్లీజ్ ఏమనుకోవద్దు. థ్యాంక్ యూ. అలాగే అలాగే. ఇలా అయితే ఏ ఇంటర్వ్యూలోనూ మాట్లాడదు. మీకు స్పెషల్ థ్యాంక్ యూ వన్స్ అగైన్. బాగుంది అది. ఇప్పుడు మీకు బేబక్క కావాలా, లేకపోతే మధు కావాలా? మధునే కావాలి. మధు అయితే ఇలా వస్తుంది ఓవర్ యాక్షన్. బేబక్క అయితే మారిపోతుందా? మారిపోతుంది. అయితే గారు బాగున్నారండి, మా ఇంటికి వెళ్ళి వచ్చారండి. టీ ఎలా ఉందండి? బాగుందా? పంచదారది బానే ఉందా? ఎక్కువ మరిగినట్లేదు. ఏది ఉంటే అది తాగేద్దాంలేండి. ఎక్కువ మరగకుండా నేనే కావాలన్నాను కాబట్టి. అవును. సో బిగ్ బాస్ హౌస్, సో మళ్ళీ వెళ్తే అంటే నాగార్జున గారి హోస్టింగ్ మొదటిసారి అక్కడ ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు, అంటే హౌస్లోకి వెళ్ళక ముందు ఎలా అనిపించింది మీకు? భలే ఇంట్రెస్టింగ్ గా, థ్రిల్లింగ్ గా ఉండింది. అంటే ఆయన సినిమాలు చూడడం, ఆయన ఎప్పటి నుంచో చూస్తున్నాం కదండి ఆయన సినిమాలు. వి కైండ్ ఆఫ్ గ్రూ అప్ ఆన్ హిస్ మూవీస్. సో ఆయన అలా చూడడం, ఇంటరాక్టింగ్, ఆయనతోటి ఒక కెమిస్ట్రీ, ఆయనకి హార్ట్లు పంపించడం. నా బంగారు రాజు నువ్వే, ఆయన బేబక్క వస్తావారా అంటే బేబీ జస్ట్ గివ్ మీ లవ్ అని నడుచుకుని వెళ్ళటం. మొత్తం తెలుగు రాష్ట్రాలు పడి నవ్వుకున్నాయంట. పడిన సిగ్గుకి. అది కూడా నేను కూడా చూసాను దాన్ని. చాలా ఎంజాయ్ చేశాను, ఆ మూమెంట్ ఎంజాయ్ చేశాను. నేను మీ కళ్ళల్లో చూడలేను సార్. ఎందుకంటే ఎక్కడ ఆ కళ్ళల్లో చూస్తే కొట్టుకుపోతానని భయం సార్. అవును, బాగా కెమిస్ట్రీ అన్నది అసలు నేను షోలో ఉన్న దానికంటే కూడా ఆయన మీ వంక చూసి మాట్లాడు, మీ ముఖం ఇంకా మీరేమో తల దించుకుని ఇదే ఎక్కువ అయిపోయింది. ఇప్పుడు షోలో నేను 1 week ఉన్నా, కానీ వెళ్ళక ముందు నేను చేసిన హడావుడి, వెళ్ళొచ్చే ముందల లాస్ట్ లో సార్ నా వల్ల కాదు సార్, ఎలిమినేట్ మీ సార్, ఇట్లాగే సార్ ఎలిమినేట్ మీ సార్, బీపీతో పోయేలాగా ఉన్నాను సార్, శుభ్రంగా మా ఇంటికి వెళ్ళి వండుకుంటాను సార్, నాకు వీళ్ళకి వంట నా వల్ల అవట్లేదు సార్, సార్ ఎలిమినేట్ మీ సార్ అన్న. కట్ చేస్తే బేబక్క యు ఆర్ ఎవెక్టెడ్. నిజంగానే అందరు మీమ్స్. ఇప్పుడు ఆవిడేదో క్యాజువల్ గా ఉంది, నాకు సార్ మేమేమో, నేను మాత్రం సీరియస్ గా తీసుకున్నా. అదేం స్క్రిప్టెడ్ కాదు కదా.
నాకు అదే అనిపించింది, ఏంట్రా బాబు నేను అంటమేంటి, వాళ్ళు నిజంగా నన్ను పంపించడం ఏంటి, బయట మేమర్స్ ట్రాలర్స్ కి భయంకరమైన కంటెంట్ దొరికింది ఇప్పుడు వాళ్ళకి. అది ఇప్పుడు దాకా అంటే 7 సీజన్స్ ఎలా జరిగిందో దానికి ఒక డిఫరెంట్ గా ఇలా అంటే పెయిర్స్ లాగా పంపించడం అనేది ఈ కొత్తగా. కాన్సెప్ట్ ఇది మాకు తెలీదు, ఈ అసలు బడ్డీ నాకు తెలీదు. కాన్సెప్ట్ అనేది. బడ్డీ కాన్సెప్ట్ నాకు వెళ్ళంగానే ఇట్లా బడ్డీస్ ఇస్తాము, ఇలా సెలెక్ట్ చేసుకోవాలంటే నేను రెడ్ సెలెక్ట్ చేసుకుంటే వైరల్ అని వచ్చింది, దాని వెనకాల భాషా గారు అనమాట. సో మంచి వెరైటీగా ఉంది. కాకపోతే ఒకటండి, ఇన్ని సీజన్ బిగ్ బాస్ 1 వీక్ లో ఉండి బయటకు వచ్చిన వాళ్ళకి లేని హడావుడి హైప్, నేను ఇది అడగాలనుకుంటున్నా, మిమ్మల్ని అడగాలనుకుంటున్నా మూర్తి గారు, ఎందుకు ఈ హైప్, నాకెందుకు ఈ అటెన్షన్, సడన్ గా ఇంత స్పెషల్ అటెన్షన్ ఎందుకు వచ్చిందో మీరే చెప్పాలి, నాకైతే అర్థం కావట్లేదు. ముందుగా మీరు ఏదైతే హౌస్ లోకి వెళ్ళారో మొదటి రోజునే సో ఈ హౌస్ లో వయసు ఎక్కువ ఉన్న వాళ్ళు ఎవరు అని కొంతమంది లెక్క కట్టి సో దీంట్లో మొదటగా వెళ్ళే అవకాశం ఉన్నటువంటి కంటెస్టెంట్ బేబక్క అని కొంతమంది తీర్మానం చేసేసారు, రాసేసారు. సో గతంలో సింగర్ కల్పన కానివ్వండి, షకీలా గారు కానివ్వండి, ఇలా ఎవరైతే ఉన్నారో హేమ గారు కానివ్వండి, చాలా మంది. సో అంటే వెరీ ఫస్ట్ వీక్ లో మాత్రం సీనియర్స్ వస్తారు. ఎవరైతే అక్కడ కంటెస్టెంట్ లో గత వయసు పరంగా సీనియర్స్ ఉన్నారో వాళ్ళే బయటికి రావడం అనేది కనిపించింది. దట్టు ఇంకొకటి ఏంటంటే ఎక్కువగా ఎంటర్టైన్ చేయని వాళ్ళు, అంటే మీకు ఎంటర్టైన్ చేయడానికి అవకాశం లేకుండా చేశారు మొదట్లో మిమ్మల్ని కిచెన్ లోకి పంపించేసి. సో అది కొంచెం మిమ్మల్ని బాధ కలిగించిందా? అంటే నాకు అర్థం కాల ఫస్ట్, ఏదో నాకు అసలు ఫ్లోనే అర్థం కాదు, నాకు ఫార్మాట్ తెలీదు, షో చూసింది కాదు, నేను నామినేషన్స్ ఉంటాయని తెలీదు, ఇవన్నీ తెలియకుండా ఎగరేసుకుంటా వెళ్ళాను. తర్వాత ప్రామిస్ నాకేమన్నా వస్తుందండి, ఇప్పుడు నేను వేరేగా ఏమైనా చెప్తే నన్ను మళ్ళీ తిరిగి షోలో తీసుకోవడం, లేకపోతే నాకేమైనా ఎక్స్ట్రా మైలేజ్ వస్తుందా? నాకు అబద్ధం చెప్తే నాకేం వస్తుంది, నిజంగానే చెప్తే నాకు ఫార్మాట్ తెలీదు. తెలిస్తే కనీసం నేను ఇంత స్ట్రిక్ట్ గా ఉండి నామినేట్ చేయించుకునేదాన్ని కాదు. ఏది సీత మీద స్ట్రిక్ట్ గా ఉండి పాపం తన్ని ఎగ్ బుర్జీ చేసుకుంటానంటే నో, ఇండివిజువల్ కుకింగ్ అలౌడ్ కాదు. ఆ రోజు నైటే నామినేషన్స్, ఆ రోజు మధ్యాహ్నమే అన్న టపి అని గుద్దేసింది. నేను మళ్ళీ నాగార్జున చెప్తా, నాగార్జున గారితో మీరు అక్కడ కలిశారు కదా, అది వెరీ ఫస్ట్ టైమా ఎంత ఇంటరాక్షన్? అంతకుముందు అసలు కలవలేదు? ఎప్పుడు అసలు చూసిందే లేదు, ఓన్లీ మూవీస్ అండ్ ఆల్ దట్, కానీ అసలు తెలీదు నాకు అసలు. అంటే నాగార్జున గారు అంటే ఆయన మీద మీకు ఉన్నటువంటి ఒపీనియన్ ఏంటి అసలు? నాకు యాజ్ అ సినిమా హీరోనే ఆయన తెలుసు, యాజ్ అ సినిమా హీరో తెలుసు, యాజ్ అ బిగ్ బాస్ హోస్ట్ గా ఆయన హోస్టింగ్ చూడడం అంతవరకే తెలుసు. ఇష్టం, వన్ ఆఫ్ మై ఫేవరెట్ యాక్టర్స్ ఆయన. గాని మా మమ్మీకి అయితే నాగేశ్వరరావు గారు అంటే బాగా ఇష్టం, మా మమ్మీ నాగేశ్వరరావు గారు ఫ్యాన్. అలాంటి అబ్బాయిని పెళ్లి చేసుకోవాలనుకునేదంట మమ్మీ. సో అట్లా ఐ లైక్ హిమ్ ఆఫ్ స్క్రీన్. ఆన్ స్క్రీన్ ఆయనతోటి ఒక ఇంటరాక్షన్, ఇలాంటి ఒక బ్యూటిఫుల్ మెమరీ నాకు లైఫ్ లో మిగిలిపోతుంది. స్టేజ్ మీద ఆయనతో నేను సిగ్గుపడింది నేను ఆ కళ్ళల్లో చూడలేను సార్, ఇవన్నీ ఏంటంటే నాకు లైఫ్ టైం మెమరీస్. అది కాకుండా షోలో కూడా అంటే అది అధలాపంగా మీకు వచ్చిందా, లేకపోతే మీకు మామూలుగా చేయాలని చేశారా? అంటే నాకు అలా నేను ఓవర్ యాక్షన్ చేస్తానని తెలుసు. సో ఇట్ కైండ్ ఆఫ్ వర్క్డ్ అవుట్. అండ్ లోపల కూడా కంటెస్టెంట్స్ కొంచెం కొద్దిగా ఆయనతో చెప్పాలంటే భయపడుతున్నారు. అంటే భయపడటం అంటే ఆ సీనియారిటీకి, నేనే మనిషి అల్లరదాన్ని, నేను రాఘవేంద్ర పెద్దన్న దగ్గరికి వెళ్ళినా, లేకపోతే మన మోహన్ బాబు అంకుల్ కనిపించారు ఫ్లైట్ లో, అంకుల్ ఎంత సీరియస్ గా ఉంటారు. ఇప్పుడు నాగార్జున గారితో అంటే నేను కొంచెం అల్లరి చేసినా అదొక అర్థం. మోహన్ బాబు అంకుల్ అయితే అంకుల్ 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 వీడియో చేద్దాం అంకుల్ 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 డైలాగ్ అంకుల్ అని. ఎట్లా బంధువులా? ఆ మోహన్ బాబు అంకుల్ ఏం రిలేటెడ్ కాదు, బట్ ఫ్లైట్ లో కలిసారు. అంకుల్ నేను లక్ష్మిని ఇమిటేట్ చేశాను. అంకుల్ ఎందుకు రాదు అంటే నేను నా బ్లడ్ లోనే ఉంది కదా అంకుల్ అందో. ఏమనలా, ఎందుకంటారు అంకుల్ అని, ఎందుకంటారు అంకుల్ నేను లక్ష్మిని ఇమిటేట్ చేసా, మీకు కోపం వచ్చిందా అంకుల్ అన్న. ఈస్ ఇట్, నేను చూడలేదన్నారు. అంకుల్ వీడియోస్ పంపించమన్నారు, పంపించాను నేను. అంకుల్ నేను తిరుపతి వెళ్ళే ఫ్లైట్ లో బిగ్ బాస్కి వెళ్లే ముందు కలిశారు. అసలు ఎంత యాదృచ్ఛికం అంటే వెళ్ళే ముందర అదే రోజు నేను ఫ్లైట్కి ఇంకో పావు గంట ఉందనగా లక్ష్మికి కాల్ చేశాను. లక్ష్మి మంచు ఇస్ వెరీ క్లోజ్ టు మీ, నాకు బాగా ఇష్టం ఉందనంటే, లక్ష్మి ఇలా బిగ్ బాస్ లోకి వెళ్తున్నా, నువ్వే నా సెలబ్రిటీ గెస్ట్ కింద రావాలి అని చెప్పి కౌరు చెప్పుకుని అంకుల్ బ్లెస్సింగ్స్ కూడా తీసుకోవాలి అన్న. మీరు నమ్మండి అక్షరాల అరగంటలో అంకుల్ నేను ఉన్న ఫ్లైట్ లో ఉన్నారు. నేను కూర్చున్న 5 minutes కి ముందులో ఆయన బిజినెస్ క్లాస్ లో ఉన్నారు, నేను పేదవాళ్ళం కాబట్టి ఎకానమీలో వెనకాల ఉన్నాను 5వ సీట్లో.
అంకుల్ చూసి ఎంత అబద్ధం చెప్తారండి, పచ్చి అబద్ధం. పేదవాళ్ళం మీరు అండి. అంత రిచ్ అయితే రిచ్ అని చెప్పేసి మొత్తం అంతా కూడా మీరు నమ్మారా? ఓకే, చాలా మంది అదే అనుకుంటున్నారు కదా, ఇంత రిచ్ అయినటువంటి బేబక్ 78 కోట్ల వాచ్ ఇదేనా? కోట్ల రూపాయల వాల్యూ చేసే ఐటీ రేట్లు అవుతాయంటే నేను చెప్పా, ఐటీ రేట్ అయిన వాళ్ళకి ఈ చిరిగిపోయిన సోఫాలు చూసి అలాగే జాలేసి చందాలు వేసుకుని నాకే కొత్త సోఫా కొని వెళ్తారు. ఎవర్రా మీరంతా, ఎట్లా నమ్ముతున్నారా అన్ని కోట్లు? అసలు ఇది వాచ్ ఒకటే ఉంది భూ ప్రపంచంలో, రాకెట్ వేసుకుని వెళ్ళి అక్కడి నుంచి తెప్పించారంటే గుర్రెల్లాగా ఎలా నమ్ముతున్నారు? అందులో కామెడీ మీకు కనపట్లేదా? నేను ఎప్పుడైనా సీరియస్ గా చెప్తాను ఇలాంటి. కానీ మీరు ఏది కామెడీగా చెప్తున్నారు, ఏది సీరియస్ గా నిజంగా సహజంగా చెప్తున్నారు అనేది బయట వాళ్ళకి తెలియనప్పుడు మీ మీద కలిగే ఒపీనియన్ వేరేగా ఉంటుంది కదా. మీరు అంటే మీ ఫీలింగ్స్ ఏవైతే ఉంటాయి, మీ ఫీలింగ్స్ అన్ని కూడా నేను సరిగ్గా చెప్పను, స్కిప్ చేస్తూ దాన్ని కామెడీగా చెప్తాను, సీరియస్ దేమో కామెడీ ఏమో సీరియస్ గా చెప్తాను, అర్థం కాదు, కన్ఫ్యూజ్ చేసి సరౌండ్ చేసి కన్ఫ్యూజ్ చేస్తా జనాల్ని. ఎండ్ ఆఫ్ ద డే నేనే కన్ఫ్యూజ్ అవుతా. నిజంగా మీకు బడ్డీస్ అనే వాళ్ళు లైఫ్ లో ఉండారా? రియల్ లైఫ్ ఫ్రెండ్స్ ఉన్నారు, కాకపోతే వెరీ వెరీ ఫ్యూ ఫ్రెండ్స్ ఆర్ రియల్ ఫ్రెండ్స్. నాకు నిజమైన ఫ్రెండ్స్ కొంతమంది ఉన్నారు. ఓకే, మిమ్మల్ని అర్థం చేసుకునే వాళ్ళు. జాగ్రత్తగా కాపాడుకుంటున్నా. అంటే మీరు వాళ్ళతో ప్రాంక్ చేస్తున్నారా లేకపోతే నిజంగా ఫ్రెండ్స్ తో అయితే చేయరు? రియల్ ప్రాంక్ వాళ్ళు ఇంటికి వస్తున్నారని తెలుసు అనుకో, లిఫ్ట్ దగ్గర నుంచి నరవడం, భయపెట్టడం ఇవి చేస్తారు, వేరే ప్రాంక్స్ చేయరు. కొంచెం ఓవర్ యాక్షన్ అయితే అక్కడ కూడా చేస్తారు. అన్ని చోట్ల మనం ఓవర్ యాక్షన్ కి బ్రాండ్ అంబాసిడర్. సో ఎలా అంటే మీరు యాక్చువల్ గా మాకు అంటే ప్రజలకి ఏదైతే చూపిస్తున్నారో దాని మీద మీ మీద ఒక ముద్ర అనేది కనపడుతుంది ఎవరికైనా సరే. సో బిగ్ బాస్ లో ఉన్నటువంటి సంబంధించి దాని మీద ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఒక ఆరోపణ అనుకోండి, లేకపోతే ఒక వ్యాఖ్య అనుకోండి, వాళ్ళు కావాలనే కొంతమందిని ఒక సైడ్ పోర్ట్రేట్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. సో వాళ్ళు అంతవరకే చూపిస్తుంటారు. దాంతో ఆడియన్స్లో వాళ్ళ మీద ఒక ఒపీనియన్ ఏర్పడుతుంది. దాన్ని బట్టే వాళ్ళకి పాపులారిటీ కానివ్వండి, వాళ్ళని హౌస్లో ఉంచాలా లేదా అనేది ఇలాంటి ఒక అభిప్రాయం అనేది క్రియేట్ చేస్తూ వస్తారు వాళ్ళు. అలా బేబక్క మీద కూడా ఒకటి ఏదైనా చేశారా అట్లాంటిది? ఏదన్నా నన్ను చూసుకున్న గదిలోనూ ఎక్కువగా చూపించారు. అదే నా ఫస్ట్ 2-3 days అంత ఎంటర్టైన్ చేయాలి. నిజంగానే వంటగదిలో నన్ను పరిమితం అయిపోయా. దాని తర్వాత బయటకు వచ్చి కరాటే కుంఫులు చేశా, అది చూపించారు. సీక్రెట్ టాస్కులు చేశాను నేను, శేఖర్ భాష. ఏది తెలుగు భాష కాకుండా వేరే భాషల్లో మాట్లాడాలనుకునే వాళ్ళని మనం పట్టుకోవాలని అవన్నీ చేసాము. కొంచెం వాయిస్ రేజ్ చేస్తాను, కాకపోతే అప్పటికి ఓటింగ్ అయిపోయింది, క్లోజ్ అయిపోయింది. అంటే మళ్ళీ నాకు చాలా మంది ఏం నమ్ముతున్నారంటే వచ్చేసిన ఫస్ట్ వీక్ వచ్చేసిన మిగతా వాళ్ళకి రాని అవకాశం మధు గారికి ఇస్తారు, ఖచ్చితంగా వైల్డ్ కార్డు ఏదో రకంగా మళ్ళీ లోపలికి పిలుస్తారు అని చెప్పేసి నమ్ముతూ ఉన్నారు మీ అభిమానులంతా. అవునా? మీకేమన్నా జరిగితే మంచిదేగా, అవకాశం ఏదైనా అవకాశం. ప్రతిదీ నేను బయటకు వచ్చేసినా కూడా ఆ 1 week కూడా అవకాశం అనుకుంటా. ఎందుకంటే నాకు బ్యూటిఫుల్ మెమరీ నాగ్ సార్తో అండ్ ఎంటైర్ బిగ్ బాస్. ఇప్పుడు నా జీవితంలో ఇంకా నేను చేసిన దాంట్లో అచీవ్మెంట్స్ లో మిగిలిపోద్ది బిగ్ బాస్ కంటెస్టెంట్. బిగ్ బాస్ టీమ్, ఐ మీన్ సీరియస్లీ I really want to thank them from bottom of my heart. One day in a 1 hour అయినా opportunity is opportunity అండి. It's a lifetime opportunity. And I'm thankful. ఎన్నో ఆప్షన్స్ ఉండగా వాళ్ళు నన్ను కన్సిడర్ చేశారంటే మేబీ ఇంకా నేను సారీ చెప్తాను వాళ్ళకి. వాళ్ళు అనుకున్న అచీవ్మెంట్, వాళ్ళు అనుకున్నది నేను ఇవ్వలేకపోయానేమో, అచీవ్ చేయలేకపోయానేమో, వాళ్ళు నా మీద పెట్టుకున్న ఒక ఈవిడ బాగా ఎంటర్టైన్ చేస్తుందని అనుకున్నారేమో, నేను అది ఇవ్వలేకపోయానేమో, నాకు ఫార్మాట్ అర్థం కాక. సో ఇంకో ఛాన్స్ ఇస్తే డెఫినెట్లీ ఈసారి మాత్రం అరిపిస్తా, పిచ్చెక్కిస్తా, నిజంగా చేస్తా. నిజంగా అంతమంది మధ్య ఉండటం, 14 మందితోటి కలిసి ఉండటం అనేది వెరీ డిఫికల్ట్. అంటే 14 రకాల మనస్తత్వాలు. సో వాళ్ళందరితోటి మింగిల్ కావటం అనేది కష్టమైన విషయమే. పైగా ఏంటంటే ఒకరినొకరు ఈ గేమ్స్ ఏదైతే ఉన్నాయో వాటితో డామినేట్ చేయాలని చెప్పేసి అందరు గేమ్స్ ఆడతారు కదా, మీరు కూడా ఆడే ఉంటారు కదా. అట్లాగే నేను గేమ్ అనేది నేను ఆడలా, అదే ప్రాబ్లమ్. నేను లాగా ఉన్నా, నాకు అర్థమయ్యేసరికి అమ్మని అమ్మాయి చిన్న చిన్న వాటికి కూడా అతిగా రియాక్ట్ అయిపోతున్నారు వాళ్ళు. అసలు ఏమి లేకుండా కూడా దాన్ని ఇష్యూ లాగా చేయడం. తర్వాత బిగ్ బాస్ షోలో ప్రతి చిన్న విషయాన్ని గొడవడిపోవాలా, మనమేమో సాఫ్ట్ గా ఉన్నాం, గొడవ పడేదానికి కూడా నేను క్షమించేసేయడం. పృథ్వీ నన్ను నేను కూడా నామినేట్ చేస్తా, నువ్వు పృథ్వీ నువ్వు పనులు చేయట్లేదు, కిచెన్ లో హెల్ప్ చేయట్లేదు, కాఫీలు టీలు టైం కడుగుతున్నావు కానీ నువ్వు పనులు చేయట్లేదని అన్నానని పృథ్వీకి కోపం వచ్చింది. అది సిల్లీ రీజను. అయినా నేను ఏమన్నా పని మనిషా, నేను కిచెన్ టీమా అని క్వశ్చన్ చేశాడు. అని నేను కూడా మిమ్మల్ని నామినేట్ చేస్తా సిల్లీ రీజన్ కి, దట్ యు ఆర్ ఫ్యాట్ అన్నాడు. ఇది కట్ చేశారంట.
ఫ్యాట్. ఇది కట్ చేశారంట. ఓకే. కట్ చేసి తర్వాత సారీ చెప్పింది టెలికాస్ట్ చేశారు. ఈ ఫ్యాట్ అన్నది కట్ సింపతి ఓట్లు పడినాయి. యాజ్ ఇఫ్ తను డిపెండ్ చేసుకున్నప్పుడు తను సారీ అని చెప్పాడు కదా, అంటే అలాంటి టెలికాస్ట్ చేయకూడదు. ఫ్యాట్ అన్నది బాడీ షేమింగ్ కదా. అవును, అలా బాడీ షేమింగ్ చేస్తున్నాడు అనేది అతనికి మైనస్ అవుతుంది కదా. మైనస్ అవుతుంది. అందుకే అతను రియల్ ఏంటో ప్రజలకు తెలియాలి కదా. మరి అది అంటే అది ఎందుకు కొన్ని చోట్ల చేస్తారు కదా, కొన్ని అట్లా చేస్తున్నారు. మీరు ఏదైనా తర్వాత పాయింట్ లో ఇప్పుడు లైవ్ లో అయితే చూసారు జనాలు, 24 hours లైవ్ లో అది వచ్చింది. కానీ రికార్డ్ మన ఎపిసోడ్ లో రాలేదట. దట్ హీ సెడ్ దట్ ఐఎమ్ ఫ్యాట్. నేను తనకి క్షమించేసా. ఎనీవే పాయింట్ ఏంటంటే అలాంటి పెద్ద డిస్కషన్ చేసి నేను దాన్ని పాయింట్అవుట్ చేసి నాకు నేను సింపతి తెచ్చుకోవాల్సిన పాయింట్స్ అయ్యి వినయాల గేమ్ ఆడలేదు. కానీ యాక్చువల్ గా ఓవర్ యాక్టింగ్ కి మరో పేరు అనేటువంటి నేను యాక్టింగ్ కూడా చేయలే. మిగతా వాళ్ళందరూ మేము ఈ విషయంలో డామినేట్ చేశారా? ఓవర్ యాక్టింగ్ చేస్తాను, అసలు యాక్టింగే చేయలేదు నేను. అక్కడికి వెళ్ళి సప్పబడిపోయాను ఫస్ట్ 2-3 రోజులు. తర్వాత లేసా పులి కమాన్ లేసాను, దుమ్ము దులిపా. అదే కాదు, లాస్ట్ 3 days చూసుకుంటే ఫ్రైడే, సాటర్డే, సండే నేనే ఎక్కువ కనిపించానంట. నేను నిఖిల్ మీద అరిచిన పోట్లాడగానే సోనియాని నిఖిల్ని అన్నది అది చాలా బాగా చూపించారంట ఎపిసోడ్ లో. నేనుగానే ఉంటానని ఏడ్చి చెప్పింది. ఉంటానో పోతానో నాకు తెలియదు, చూడు నా నోట్లోంచి వచ్చిన పదాలు. నేను ఉన్నా లేకపోయినా నేను అనాల్సింది. నచ్చిందని చెప్పినప్పుడు నచ్చనప్పుడు కూడా చెప్పాలి కదా అని చెప్పిన మంచి పాయింట్స్ మంచి టెలికాస్ట్ చేశారు. ఐఎమ్ వెరీ హ్యాపీ. అదే కాకుండా నాగ్ సార్తో చేసిన కామెడీ కానీ, సార్ ఉండండి సార్ బీపీతో పోయేలాగా ఉన్నాను, ఈ టెలికాస్ట్ అయినాయి నాకు చాలా హైప్ అయింది. నేను అదే చెప్తున్నాను, చాలా మంది ఇంకా ఉంటే బాగుండి అంటే నేను 3 వారాలు ఉన్నా. సో శేఖర్ భాషని బడ్డీగా మీరు లోపలికి తీసుకెళ్లారు. కానీ రియల్ గా హౌస్ లోపల మీకు బడ్డీ అయిన వాళ్ళు ఎవరు? విష్ణుప్రియ, సీత, శేఖర్ భాష, మేము ముగ్గురం బాగా చెల్లాం యాక్చువల్లీ. అవునా? కానీ సీత తోటి మీకు ర్యాపో కరెక్ట్ గా ఉంది, చక్కగా ఉంది. అదే తన బాధ పాపం. అంత ఇష్టంగా అంత ర్యాపో ఉన్నప్పుడు కూడా అక్కడ నామినేట్ చేయాల్సి వచ్చింది ఇండివిజువల్ కుకింగ్ అని. తన పాపం చాలా బాధపడింది. కుకింగ్ గురించి మిమ్మల్ని నామినేట్ చేసింది, తనని కుక్ చేసుకొని ఇవ్వలేదని. అదే అంటే మీరు బాధపడలేదా? ఎవరైతే మీరు బడ్డీగా భావించారో వాళ్ళు మిమ్మల్ని నామినేట్? ఇంకా అప్రిషియేటెడ్ హర్ దట్ తనకు అనిపించింది చేసింది కదా. ఆ టైంలో నిఖిల్ సేవ్ చేయాలి, ఎందుకంటే నిఖిల్ పెట్టిన రూలే కదా, సేవ్ చేయలేదు. సో నాకు సీత నామినేట్ చేసిన సేవ్ చేయనందుకు నిఖిల్ మీద నాకు కోపం 100%. ఇది ట్రూ. మీరు అంటే కరెక్ట్ గా మీరు ఏదైతే నన్ను ఎలిమినేట్ చేసేసేయండి, ఎవిక్ట్ చేసేయండి అన్నారు కదా. నాగార్జున సార్ ఎలిమినేట్ మీ సార్, నా వల్ల కాదు సార్ వీళ్ళందరూ వండి పెట్టం, మా ఇంటికి వెళ్ళి హ్యాపీగా నా కోసం నేను వండుకుంటాను సార్ అన్న. కట్ చేస్తే బేబక్క యువర్ ఎవిక్టెడ్. ఇది హైలైట్ అసలు. ఏ సీజన్ లోను ఇన్ని సీజన్లు జరిగినాయి మీరు వాచ్ చేసుకోండి. 7 seasons అయినాయి కదా, 8th season. ఇప్పటివరకు ఏ కంటెస్టెంట్ అన్నా అలా అడిగి వాళ్ళు ఎవిక్ట్ అయింది లేనే లేదు. చరిత్ర సృష్టించి వచ్చేటప్పుడు ఎవరు కొంతమంది అంటే ఎవరు గంగమ్మ ఇట్లాంటి వాళ్ళు మేము ఉండలేమని చెప్పేసి అన్నా కూడా కొంతకాలం ఉంచారు. కానీ ఫస్ట్ టైం మీరు ఇప్పుడు ఈ మధ్య నాకు లాస్ట్ 2 months నుంచి నాకు ఏం కావాలంటే అది జరుగుతుంది. నేను ఏమనుకున్నా జరుగుతుంది. సరే నేను జాగ్రత్తగా అనుకోవాలి. అనుకుంటే నిజంగా జరుగుతుంది, సరదాగా అన్న జరుగుతుంది. హౌస్ మేట్స్ తో కూడా నాకు ఎందుకో డౌట్ అవుతుంది, నేను పోతాను నేను వెళ్ళిపోతానని అన్న, నిజంగానే వచ్చేసా. ఈవెన్ ఫ్రైడే టెలికాస్ట్ లో కూడా నాకు ఉంటానో లేదో తెలీదు, నేను చెప్పాలనుకుంది బరాబర్ చెప్తానన్నా, అది టెలికాస్ట్ చేశారు. వచ్చేసా. మీరు బయటకు వచ్చిన తర్వాత చాలా మంది కావాలని వచ్చేసాను అనుకుంటున్నారు, ఉండలాగా వచ్చేసింది అడిగింది చేశారు అనుకుంటున్నారు. అలా అనుకోండి పోన్లే. ఇట్లా ఎవిక్టెడ్ అని నాగార్జున గారు చెప్పినప్పుడు మీ ఫీలింగ్స్ ఏంటి? ఫస్ట్ అర్థం కాల, నిజంగానే ఎవిక్ట్ చేశారా అని నాకు డౌట్ వచ్చింది. నేను ప్రాంక్ ఏమో, నువ్వు ఎవిక్షన్ చేస్తానేమో, నన్ను పక్క రూమ్ తీసుకెళ్తారేమో, మళ్ళీ బేబక్క ఈ వీక్ ఇలా ప్రాంక్ చేసాం పంపిస్తారేమో, కాసేపు అదే ఆలోచనలో ఉన్నా. తర్వాత ఇప్పుడు మీకు నెక్స్ట్ బజ్ హోస్ట్ అర్జున్ అంబటితో ఇంటర్వ్యూ అన్ని చెప్తున్నారు. ఆహా నన్ను నిజంగానే పంపించేస్తున్నారా, ఓకే ఇండిపెండెన్స్ ఫ్రీడమ్ వచ్చింది కానిద్దాం. నేను ఏదైనా పాజిటివ్ గా తీసుకుంటాను. అంత పాజిటివ్ అంత రాగని టపాకాయలు గెలిచేగా దానికి కూడా జనాలు నవ్వుకుంటున్నారు. ఎట్లా అసలు విన్నర్ పల్లవి ప్రశాంత్ అంత ముందు వచ్చిన వాళ్ళు కాల్చారు కదా, నేను ఫస్ట్ వీక్ నుంచి బయటకు వచ్చి ఇలా కాల్చా, సెలబ్రేట్ చేసుకున్నారు అందరూ. అక్క నువ్వు ఉన్నది 1 week ఏం సాధించావు? మీరు విన్నర్ కాదక్క, మీరు ఎవిక్ట్ అయ్యారు. అయినా ఎవిక్షన్ కూడా సెలబ్రేట్ చేసుకోవాలండి. విన్నర్ సెలబ్రేట్ చేసుకోవాలా, ఓడిపోయిన వాళ్ళు కూడా సెలబ్రేట్. నేను ఓడిపోలా, ఉండొచ్చారు. ఇది ఓటమి కాదు, కూటమి. సో వాళ్ళందరూ కలిసి కూటమి లాగా ఏర్పడి మిమ్మల్ని బయట పంపించేశారు అంతే అంటారు. కానీ అక్కడ లోపల కన్నడ సిండికేట్ ఒకటి తయారైందని చెప్పేసి బయట టాక్, ఎంతవరకు నిజం అది? కొంచెం ట్రూనే.
ఓకే. కొంచెం పేరుకేమో బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 అన్నారు. అక్కడ చూస్తేనేమో కన్నడ డామినేషన్ ఎక్కువ కనిపిస్తుంది. డామినేషన్ కాదు కానీ కొద్దిగా వాళ్ళు ప్రీ ప్లాన్డ్ గా మాట్లాడుకొని కొంచెం గ్రూప్ హ్మ్. ప్లే అన్నది మాత్రం జరుగుతుందని అనిపించింది. నాకే కదా, వేరే వాళ్ళకి కూడా అనిపించింది. ఒకళ్ళు కాపాడుకోవడం. ఈవెన్ చీఫ్లుగా పెట్టిన ఫస్ట్ వీక్ చీఫ్లుగా అక్కడే పెట్టిన కూడా వాళ్ళు తెలిసిపోయింది. అక్కడే తెలిసిపోయింది, కాపాడుకుంటున్నారు ఒకళ్ళనొకళ్ళు. ఎంతకాలం అండి ఆడియన్స్ అనిపించేవాళ్ళ. నేనంటే నటించిన రోజు నన్నంటే తోసి తరివేశారు. వాళ్ళది కనిపిస్తుంది మీకు, చూడండి తగిన చర్యలు మీరు తీసుకోండి. అంటే మీరు బయట నటించేది, లోపలికి వెళ్ళేటప్పుడు మీకు నటించడం రాలేదా? నాకు అసలు ఎక్కడ నటించనండి, అదే నా ప్రాబ్లం. ఇలాగే ఉన్నా నేను, నా ఒరిజినల్ క్యారెక్టర్. కెమెరా ఉన్నా లేకపోయినా ఇదే ఓవర్ యాక్షన్, ఇదే హైపర్ యాక్టివ్. పొద్దుస్తమానం ఎంటర్టైన్మెంట్ కావాలి, కామెడీ కావాలి, నవ్వుకోవాలి. సీరియస్ గా ఉంటే అక్కడి నుంచి పోతా నేను. మరి మీరు వచ్చిన తర్వాత నాగార్జున గారితో ఎందుకు పోట్లాడలేదు? మీరు వెళ్లే ముందు చాలా సిగ్గుపడ్డారు కదా ఆయనతోటి. స్టేజ్ మీద అడిగాను కదా, సార్ ఐ డిజర్వ్ మోర్ టైం, నేను ఒక వర్గానికి ఇన్స్పిరేషన్ గా వచ్చాను సార్, ఒక మిడిల్ ఏజ్ లేడీస్ సెగ్మెంట్ అని మీ బాధ మాత్రమే నేను చెప్పాను. అంటే పోట్లాడలేను, అది నేను ఎప్పుడు పోట్లాడను. నా బాధ చెప్పాను. సార్ ఇన్స్పిరేషన్ నాకు ఇనఫ్ టైం దొరకలేదని నేను అనుకుంటున్నాను సార్. నాకు తెలుసుకుని రియాక్ట్ అయ్యేసరికి నేను బయట ఉన్నాను ఎలా ఆడాలని. అండ్ నాకైతే ప్రాపర్ టైం ఇచ్చినట్టు నాకు అంతే అనిపించలేదు సార్ అన్న. ఇది ఆడియన్స్ డెసిషన్ అన్నారు, ఆయన చేతిలో కూడా ఏముంది. ఓకే. సో నేను చెప్పాల్సింది చెప్పా, మాట్లాడా, అక్కడ అయిపోయింది. నేను బయటకు వచ్చాను. నేను ఎంత కుయ్యో మొర్రా అన్నా నేను తిరిగి లోపలికి వెళ్ళే ఛాన్స్ లేదు. ఎందుకు ఇప్పుడు ఆ గొడవ ఎందుకు? ఓకే. ఆల్రెడీ బిగ్ బాస్ మీద అన్నాను కదా సరదాగా. ఒక్క రోజులో కాదు చేసేది బిగ్ బాస్, 100 రోజులు అని అనుకున్నప్పుడు ఒక్క రోజులో ఒక మనిషి ఎలా ప్రూవ్ చేస్తారు? అలాంటప్పుడు ఒక్క రోజులోనే బిగ్ బాస్ టైటిల్ ఇచ్చి పంపించేయండి సార్ అన్న. అది టెలికాస్ట్ చేస్తారు అనుకోలేదు నేను. టెలికాస్ట్ చేశారు. ఐఎమ్ సో థ్యాంక్ఫుల్. అంటే బిగ్ బాస్ టీమ్ నా వాయిస్ నేను నిజంగానే మనస్ఫూర్తిగా అన్నా. ఏ మనిషిని సింగిల్ డేలో ఫస్ట్ వీక్ లో 1 డేలో మీరు నామినేషన్స్ పెట్టడం అనేది కరెక్ట్ కాదు. అది కరెక్ట్ కాదు. ఎవరి స్ట్రెంగ్త్ ఏంటన్నది ఎలా డిసైడ్ చేస్తాం? దట్ ఈస్ నాట్, ఎవ్రీబడి డిజర్వ్స్ అట్లీస్ట్ 1 వీక్. ఒక 1 వీక్ తర్వాత నామినేషన్ అప్పుడు మొదలు పెట్టాలి. 1 వీక్ తర్వాత మీరు పెట్టండి. ఒక ఫస్ట్ 1 వీక్ లెట్ పీపుల్ నో ఈచ్ అదర్. డే 1 లో మాకేం తెలుస్తుంది? ఒక మంచి బాగా ఎంటర్టైన్ చేసే క్యాండిడేట్ ని మనం బయట తోయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎంత హైపర్ యాక్టివ్, ఎంత యాక్టివ్, నాలో మీరు ఎంత కామెడీ, నేను ఎంతో కంటెంట్ ఇవ్వగలిగే కంటెంట్, బయట ఉండి కంటెంట్. పైగా మీ యొక్క ఏంటి, మీ టాలెంట్ ఏంటి అనేది ఏమి నిరూపించుకోకుండా బయటకు వచ్చినట్టు. ఓన్లీ నేను గొడవబడిని చూపించారు. మీలో ఒక మంచి సింగర్ ఉన్నారు, ఒక మంచి ఎంటర్టైనర్ ఉన్నారు. అది కొంచెం పాడింది కూడా రోల్ చేస్తున్నారు ఇప్పుడు. అవునా? నేను జనాలు అందరితో పాడించింది నేనే ఉన్నాలే మెత్తం అందరినీ మాకు రూమ్ లో, హాల్లో ఏమైనా చేస్తున్నప్పుడు రూమ్ లో కూర్చోమంటారు. ఆ రూమ్ లో కూర్చున్నప్పుడు అందరినీ కలిపి నేను పాట పాడిచ్చా. ఓకే. అందం అమ్మాయి అయితే అని అందరం కలిసి పాడింది. అక్క నమస్తే అక్క అని ట్రోల్ చేస్తున్నారు, సింగర్ బేబక్క అని. బట్ ఇట్స్ అ గుడ్ ఎక్స్పీరియన్స్. అండ్ అంటే రియల్లీ ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు బిగ్ బాస్ టీమ్ అండి. అది 1 వీక్ అయినా 1 డే అయినా నాకు మంచి ప్లాట్ఫామ్ లో ఒక గ్రాండ్ ఎంట్రీగా నాగార్జున గారి పక్కన నుంచోబెట్టి ఆయనతో ఆ కెమిస్ట్రీ, ఆ స్క్రీన్ స్పేస్ అన్నది ఒక హీరోయిన్ కూడా రానంత అది ఎన్నో సినిమాలు ఆయన చేశారు. కానీ నేను అది చేసిన ఆ కొద్దిగా అన్నది జనాల మనసులో ఎప్పటికీ నిలిచిపోతుంది. మీకు ఒక మరపురాని జ్ఞాపకం లాగా ఉండిపోతుంది. బ్యూటిఫుల్ మెమరీ, బ్యూటిఫుల్ హైప్ వచ్చేసింది నాకు. హౌస్ అనేది ఎలా ఉందండి మీకు? బాగుందండి, చక్కగా మంచి సెట్ అంతా బాగా చేశారు. ప్రైవసీ అనేది చాలా తక్కువ అని చెప్పేసి అంటారు. ప్రైవసీ ఇంకేం ఉండదండి, ఓన్లీ రెస్ట్ రూమ్ కి వెళ్ళినప్పుడు తప్ప ఇంకా అసలు ప్రైవసీ అనేది లేదు. అసలు నథింగ్, జీరో. ఈవెన్ అంటే లేడీస్ కి సంబంధించినటువంటి ఏవైతే ఉండే వాష్రూమ్స్ కానీ అక్కడ కూడా సరైనటువంటి ప్రైవసీ లేదు. అట్లాంటిది ఏమైనా అనిపించిందా? ఇంకా వాష్రూమ్స్ లోనే డ్రెస్సులు చేంజ్ చేసుకోవాలి, సెపరేట్ డ్రెస్ రూమ్, చేంజ్ రూమ్ అనేది లేదు. ఓకే. చేంజ్ రూమ్ అన్నది లేదు. అలా ఉంటే బాగుంటుంది ఒక రూమ్ అన్నా, వేర్ వీ కెన్ చేంజ్ డ్రెస్సెస్ అండ్ ఆల్ దట్. లేదు, అదే బాత్రూమ్ అంటే అక్కడ మొత్తం వాటర్ పడి అట్లా అక్కడే మేము డ్రెస్సెస్ వేసుకోవాలి, ఇంకా తప్పదు. అన్ని చేసే వచ్చా. ఓకే. ఒక చీర వేసుకునేటప్పుడు కూడా వచ్చేటప్పుడు వీకెండ్ కాస్ట్యూమ్ చాలా ఇబ్బంది అయింది. మాకైతే వేరే ఒక బెడ్రూమ్స్ లో ఒక వాష్రూమ్ ఉంటది. ఓకే. అది మేము స్నానం చేయలేదు, ఎవరు స్నానం చేయకుండా అది డ్రై ఉంచి దాంట్లో చేంజ్ చేసుకున్నాం డ్రెస్సెస్. అట్లా మీరు అందరూ అనుకుని ఆ రూమ్ కొంచెం వి యూజ్డ్ ఇట్ యాజ్ అ చేంజ్ రూమ్. ఓకే. సో మీరు ఫస్ట్ వీక్ మీరు వచ్చారు. మీ అభిప్రాయం ప్రకారం సెకండ్ వీక్ లో వచ్చేది ఎవరు బయటికి? నాకు ఆదిత్య గారు చాలా ఇష్టం. కాకపోతే ఆయన చాలా క్వైట్ గా ఉంటున్నారు, అంత కంటెంట్ ఇవ్వడం లేదు. ఒకవేళ ఆయన గనక అదే కామ్ గా ఈ వీక్ కూడా ఉంటే మోస్ట్ లైక్లీ ఆయనకు ఓట్స్ అంత రాకపోవచ్చు. నాగార్జున గారు ఆయన హింట్లు ఇస్తానే ఉన్నారు, మీరు కెమెరా కనిపించట్లేదు, కెమెరా ముందుకు రావట్లేదని. అవును. అండ్ మణికంఠ అనే పర్సన్ ని సింపతి ఫ్యాక్టర్ మీద ఇంకొన్ని రోజులు ఉంచుతారు, తనకు ఓట్లు. అంటే పల్లవి ప్రశాంత్ లాగా అతను ప్రొజెక్ట్ చేస్తున్నారు కావాలని బిగ్ బాస్ అనేది కూడా
బయట టాక్ ఉంది. తను బయట కూడా గట్టి పిఆర్ పెట్టుకుని వెళ్ళాడు. ఉమ్, తను ప్రతి మూవ్ క్యాలిక్యులేటెడ్ గా ఒక్కొక్క వీక్ ఒక్కొక్క అస్త్రాన్ని వదులుతున్నాడు. ఓకే. మీకు అర్థం బయటకు వచ్చిన తర్వాత మీకు అర్థమైందా అది? తను ఉట్టిగా పిచ్చి పిచ్చిగా తనంతా తను కూర్చొని మాట్లాడుతున్నాడు అనుకున్నాం. కెమెరా కంటెంట్ ఇచ్చాడని తర్వాత తెలుస్తుంది. కెమెరాకి ఇచ్చాడు కంటెంట్, వెరైటీ వెరైటీ చిత్ర విచిత్రమైన పనులు చేస్తే అది మంచి ట్రోల్ అవుతున్నాయి. అతను పర్సనల్ లైఫ్ గురించి ఏవైతే చెప్పారో దానికి కాంట్రాస్ట్ గా వాళ్ళ సిస్టర్ ఎవరో ఒక ఆమె వచ్చి ఆమె చాలా మంచిగా చెప్తుంది, వాళ్ళ వదిన గురించి చాలా మంచిగా చెప్పింది ఆమె. సో ఇతను కావాలని చెప్పేసి, అంటే మరి లోపల కంటెస్టెంట్ కి ఏం తెలియదు కదా, మాకెవరు తెలీదు. అదే అతను చెప్పేది నిజం అనుకుంటారు కదా. లాస్ట్ కొంచెం డౌట్ వచ్చింది, ఏంటి అన్నిటికీ ఇలా ఓవర్ రియాక్ట్ అవుతున్నాడు, మేము ఒకటి అడిగితే తను ఒకటి సమాధానం చెప్తాడు కెమెరా కోసం అన్నట్టు. ఫ్లాగ్ పట్టుకోమన్నాకు, నాకు ఈ బంధాలు బాధ్యతలు వద్దంటాడు. ఏది మా టీం ఫ్లాగ్ ఇచ్చావు పట్టుకోని, అసలు దానికి సీరియల్లో పెద్ద పెద్ద స్టేట్మెంట్స్ ఉంటాయి అట్లా. ఏది ఒక పేపర్ ఫ్లాగ్ పట్టుకోవని ఇలా ఇస్తే ఈ బంధాలు బాధ్యతలకి దూరంగా ఉండాలనుకుంటున్నానంట. ఏంట్రా నువ్వు, ఎవర్రా నువ్వు అనుకున్నాను నేను. ఈ జెండా పెట్టడానికి పుల్ల కావాలి, కర్ర ఎట్లా ఏమైనా ఇచ్చారంటే నేనే కర్రలాగా ఉన్నానక్క, నేను పట్టుకుంటా అంట. అంత మామూలుగా మిమ్మల్ని మీరు చాలా ఓవర్ యాక్టింగ్ చేస్తాను అనుకునే మిమ్మల్నే సో అతను అనుకునేలా చేశాడు అలా. ఎంత ఓవర్ యాక్షన్. ఏమండి నన్నే కాదు బయట ప్రపంచాన్ని కూడా పడేసి ఓట్లు పెరిగినాయి ఆ సింపతితో. విగ్గిలా తీసాడు బిగ్ బాస్, నేను ఎంతకన్నా ట్రాన్స్పరెంట్ గా ఉండలేను, విగ్గు తీసాడు. అప్పుడు దాకా ఓట్లు పడలా. మీకు తెలుసా అది విగ్ అని తెలుసా? నేను వచ్చే ముందు రెస్ట్ రూమ్ లో మేము అందరూ రెడీ అవుతుంటే వచ్చాడు, స్నానం నుంచి వచ్చి రెడీ అవుతూ ఇట్లా అనుకున్నాడు, టపీ అని ఇట్లా విగ్గు పెట్టుకున్నాడు. ఆహా నువ్వు విగ్గా అనుకున్నాను ఎప్పుడు, అసలు తెలియకుండా అంత మేనేజ్ చేశాడు. సో మొత్తానికి సింపతికి ఏం చేశాడు, సింపతి స్టార్ అని చెప్పేసి ఇప్పటి నుంచి ఆల్రెడీ అతని మీద ఒక బయట నడుస్తూ ఐఎమ్ గ్లాడ్. నేను అట్లాంటి నన్ను అడిగారు నీ లైఫ్ చెప్పు, నా లైఫ్ చెప్తే వాళ్ళందరూ జాలిపడి ప్రజలు జాలిపడి ఓట్లు వేసేవాళ్ళు. నాకు ఆ జాలితో నాకు ఎప్పుడు ఓట్లు వద్దు. ఐఎమ్ ఫైటర్. ఓకే. ఎందుకు మిమ్మల్ని ఎందుకు జాలి పడతారు? నా స్టోరీ సింగిల్ లైఫ్, నేను పడిన కష్టాలు చెప్తే ఎవరైనా అబ్బాయి కన్నా ఎక్కువ కష్టాలు ఉన్నాయి, కానీ నేను చెప్పుకోలేదు అని చెప్పుకున్నాడు. చెప్పుకోను కూడా అప్పటికి కూడా మీడియా కూడా నేను ఏ రోజు నా కష్టాలు చెప్పుకోలేదు. నేను సాధించినవే మాట్లాడుకున్నాం కానీ నేను పడిన కష్టాలు మాట్లాడుకోలేదు. అవి పడితేనే ఇక్కడికి వస్తామండి. ఎవరికొండో కష్టాలు మీకు లేవా? అబ్బాయికి లేడా? ప్రతి ఒక్కరికి. అబ్బాయికి లేడా? ఇందాక స్విచ్ బోర్డు కాల్చిన ఈ అబ్బాయికి లేవా? ఇవాళ మీరు చూపించాలి అసలు ఏంటో. యజ్ఞమూర్తి గారు ఎంత స్ట్రిక్టో మీరు చూపించాలి. అయిపోయింది నాకు షో. అంటే మా ప్రవీణ్ మీకు పెట్టేశారు అనమాట అయితే. ఓకే. సో నేను ఆ జాలి ఫ్యాక్టర్ మీద నాకు అవసరం లేదు. ఓటింగ్ గానీ ఆ టీమ్ మెంబర్స్ సింపతి కూడా వద్దనుకున్నా. వాళ్ళు చాలాసార్లు అడిగారు చెప్పక్కంటే నేను చెప్పనన్నా. మరి అది చూపించారులేదు తెలియదు కానీ వద్దు నేను చెప్పనన్నా. ఓకే. సో మీకు మళ్ళీ ఒకవేళ మీరు అన్నట్టు వైల్డ్ కార్డు అనేది వస్తే మళ్ళీ మిమ్మల్ని లోపలికి పిలిస్తే ఖచ్చితంగా వెళ్తా. వెళ్ళాలని ఈసారి గొడుగు పొట్టాడతా నేను. ఓకే. అసలైన గేమ్ ఆడతారా? అన్న పొట్టాడతా కాదు, అన్న పొట్టాడతా నా మొక్క పెట్టి ఇలా చూసినా కూడా ఎందుకు చూస్తున్నావు, నా ఫేస్ లో ఎందుకు చూస్తున్నావు, నువ్వు చూడటానికి వీల్లేదు. సో కంటెంట్ ఇస్తాను నేను కూడా వెళ్ళి నేను కూడా మైక్ లో బిగ్ బాస్ నాకు ఇలా జరిగింది బిగ్ బాస్ అయినా ఎప్పుడు వెళ్ళి పొట్టాడేస్తా. ఒక నిమిషం చూడండి. సో ఇంతగా మీ దృష్టిలో ఫైనలిస్టులుగా ఉండేవాళ్ళు ఎవరు, విజేతగా నిలిచేవాళ్ళు ఎవరు అనుకుంటున్నారు మీరు గమనించినంత? నంబర్ 1 విష్ణుప్రియ, హై ఛాన్సెస్ టు బి ఫైనలిస్ట్ గా. ఓకే. దెన్ నాకు ఇష్టమైతే సీత, తను ఇంకొంచెం స్ట్రాంగ్ అయ్యి తను కూడా ఫైనల్స్ కి వెళ్తుందని అనుకుంటున్నా. సీత. ఓకే. దెన్ తను నిఖిల్ కూడా వెళ్ళే ఛాన్స్ ఉంది ఫైనల్స్ కి. తను కూడా మంచి స్ట్రాంగ్ కంటెస్టెంట్. అభయ్ నవీన్ స్ట్రాటజికల్ ఆడుతున్నాడు. వరంగల్ అబ్బాయి. సోనియా కూడా మంచి స్ట్రాంగ్ కంటెస్టెంట్. తన నెగిటివిటీ తగ్గించుకొని కొద్దిగా ఇప్పుడైనా రియల్ ప్లే ఆడి ఇలా జనాల మనసుల్ని తో ఆడకుండా తను అట్లీస్ట్ ఇప్పుడన్నా రియల్ గా మంచిగా ఆడితే తను ఫైనల్స్ కి వెళ్ళే ఛాన్స్ ఉంది. ఓకే. విన్నర్ గా ఒకరి పేరు చెప్పాలంటే ఎవరు? విష్ణుప్రియ. అంత మీకు కాన్ఫిడెన్స్ ఉందా? నాకు ఇష్టం విష్ణు, అండ్ షీఈ్ అ ఫైర్ క్రాకర్. తను ఎవరిని ఉన్న రోజులు ఎవరిని నొప్పించలేదు. చూడండి కావాలంటే తన్ని నొప్పిస్తున్నారు కానీ తను ఎవరిని నొప్పించలేదు. తన్నే అన్నెసరిగా అడల్టరేటెడ్ కామెడీ అని అదని ఇదని పాపం తన్ను బాధపడుతున్నారు. కానీ నీది చూడడానికి నీకెవరు ఫ్యామిలీ లేకపోవచ్చేమో గానీ నాకు ఫ్యామిలీ ఉన్నారని అమ్మాయి అనడం అని తప్పు కదండి. విష్ణుకు ఫాదర్ లేరు, మదర్ ఈ మధ్యనే ఎక్స్పైర్ అయ్యారు. అలాంటి అనకూడదు. పర్సనల్లీ మనం ఒక మనిషిని
అఫెండ్ చేయకూడదు. పర్సనల్ అటాకింగ్ చేసి పర్సనల్లీ మనం ఏంటంటే మానసికంగా వాళ్ళని దెబ్బతీస్తున్నాం. అది తప్పు. అంటే యుద్ధంలో మైండ్ గేమ్ అనేది అక్కడ ఉపయోగించుకోవాలి. యుద్ధంలో నువ్వు యుద్ధం చెయ్యి, కానీ బ్యాక్ స్టాబింగ్ మానసికంగా వాళ్ళని కృంగదీసి గెలవడం అదొక గెలుపా? అలాంటి గెలుపు నాకొద్దు. జనాలకు కూడా అర్థమైపోయింది. చాలా నెగిటివిటీ ఉంది సోనియా మీద. ఓకే, మరి మీ బడ్డీ గురించి ఏం చెప్పలేదు? శేఖర్ భాష, మా శేఖర్ భాషకి అర్థం కావట్లేదు పాపం. తను కూడా ఈజ్ ఆల్సో లాస్ట్. హ్యాపీగా తిరుగుతున్నాడు. ఏదో అయింది ఉంటే ఉంటా లేకపోతే పోతా ఏంటంట అన్నట్టున్నాడు. అంతే, ఆ సంతర వేసుకుని తిరుగుతూ ఉంటాడు. అప్పుడు నవ్వులుతూ సంతర వేసుకుని తిరుగుతూ మధ్య మధ్యలో డైలాగ్ చెప్పుకుంటూ. సో తను కూడా సీరియస్ గా గేమ్ లాగా అట్లాగా వదిలేసి వెళ్ళాము చేస్తున్నాం అని చెప్పేసి అట్లా ఉంటే అక్కడ కష్టం. మనం మనలా ఉండలేము. స్ట్రాటజీలు చేయాలి, ఉన్నదానికి లేని గొడవలు ఎట్టేసుకోవాలి, పోటాడాలి. ఎంతవరకు తన పాపం ఉండగలుగుతాడో నాకు తెలియదు. నిజంగా మీకు అనిపిస్తుందా ఇది ఎవరైతే బయటికి ఎవిక్ట్ అవుతారో వీళ్ళు ఆడియన్స్ చేసే ఓట్ల వల్లే బయటకు వస్తారు అని మీరు నమ్ముతున్నారా? అంటే మనం కంటెంట్ లో ఏం చూపిస్తాము దాని ప్రకారం ఓట్లు పడతాయి కదా. సో ఇప్పుడు ఒకవేళ వాళ్ళకు నాకు అనిపించింది కొంతమందిని కంపల్సరీగా షోలో ఉంచాలి. వాళ్ళ వల్ల టీఆర్పీ వస్తుంది. వాళ్ళు అందంగా ఒక ఏజ్ లో ఉండొచ్చు. వాళ్ళు ఇప్పుడు పృథ్వీని చూసుకుంటే లాంగ్వేజ్ మాట్లాడకపోయినా ఇప్పుడు తను ఉండాలి కొంత యూత్ కోసం. అమ్మాయిలు చూస్తారు. అట్లాగే అందమైన అమ్మాయిల్లో కూడా కొంతమందికి అబ్బాయిలు ఆ అమ్మాయి కోసం షో చూస్తారు. అది టీఆర్పీ కోసం కొన్ని తప్పదు, ఉంచాలి కొంతమందిని. వాళ్ళకు ఓట్లు పడినా పడకపోయినా ఉంచాలి. సో వాళ్ళకి సంబంధించి నాకు అనిపించింది ఓట్లు మ్యానిపులేట్ చేయలేరు, కానీ వాళ్ళకి ఓట్లు పడేలాగైతే వాళ్ళ కంటెంట్ బాగా చూపిస్తారు. వాళ్ళ కంటెంట్ ఎప్పుడైతే బాగా చూపిస్తారో వాళ్ళకి ఓట్లు పడతాయి. అది అర్థమైపోయింది కదా. సో అది తప్పదు. ఇంకా అది యూ హ్యావ్ టు డూ ఇట్. నేనే ఒక షో రన్ చేసినా నేను కూడా అలాగే చేయాలి. ఎందుకంటే నేను అర్థం చేసుకున్నా ఫార్మాట్. వీళ్ళు కూడా గేమ్ ఆడతారు. వీళ్ళు కూడా అంటే అలాగే ఫార్మాట్ అనేది ఎలా ఉంటదంటే కొంతమంది ఆ షో కావాలి, అవసరం వాళ్ళ కంటెంట్ బాగా ఎక్కువ చూపిస్తారు. మా కంటెంట్ కన్నా కూడా ఒకవేళ నేను శేఖర్ భాష కొంతమంది ఎంటర్టైన్ చేసినా ఎంతవరకు చూపించాలి అంతవరకు చూపించి వాళ్ళు ఎవరైతే మెయిన్ ఇలాంటి వాళ్ళు మనకు షో కావాలి అనుకున్న వాళ్ళు కంపల్సరీగా ఒక ఏజ్డ్ పర్సన్ వర్సెస్ ఒక యంగ్ అమ్మాయి. ఇప్పుడు నేను ఎంటర్టైన్ చేసిన ఒక ఏజ్డ్ పర్సన్, నేను ఒక మిడిల్ ఏజ్ లో ఉన్నా, ఒక యంగ్ అమ్మాయి ఉంది. ఆ అమ్మాయిని ఎక్కువ చూస్తారు కదా స్క్రీన్ లో, ఇష్టపడతారు. సో ఆ అమ్మాయికి సంబంధించిన ఫుటేజ్ చూపిస్తారు, కంపల్సరీ చూపించాలి. అప్పుడే షో టీఆర్పీ కోసం ఇదంతా కూడా క్రేజ్. ఆ క్రేజ్ అలా ఉండాలి అంటే అలా చూపించాలి. నన్నే చూపిస్తే అది కరెక్ట్ కాదు కదా, షో ఎవరు చూస్తారు అది. సో ఇట్స్ ఓకే, ఐ టోటల్లీ అగ్రీ. యాక్చువల్లీ ఐఎమ్ థ్యాంక్ఫుల్ దట్ అట్లీస్ట్ నాకు నా మిడిల్ ఏజ్ సెగ్మెంట్ లోనే నాకు ఆపర్చునిటీ దొరికిందండి. ఎంతో మంది లక్షల మంది కోట్ల మంది కళ అది. ఐఎమ్ థ్యాంక్ఫుల్. ఎనీ డే ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు బిగ్ బాస్ టీమ్. ఓకే, సో అట్లాగే నాగార్జున గారు హోస్టింగ్ ఒకటి. ఆయన ఇంతకు ముందు సీజన్ కన్నా ఈ సీజన్ కొంచెం డల్ అయినట్టు అనిపించారు కొద్దిగా, ఎందుకో నాకు తెలియదు. బయటకు వచ్చిందా తెలిసే ఉంటది కదా రీజన్ ఏదైనా కొంచెం. అంటే వెళ్లే ముందు ఆ డిస్టర్బెన్స్ అన్కన్వెన్షన్ డిస్టర్బెన్స్ ఏదైతే అదేమన్నా డిస్టర్బెన్స్ అయిందా అని నేను ఖచ్చితంగా అవుతుంది కదా అది. ఆయన అంటే ఇంతకు ముందు మునుపుందంత అదొకటే కదా, ఏదన్నా దాని వల్ల ఏమైనా మానసికమైన డిస్టర్బెన్స్ లేకపోతే ఇంకేదో తెలియదు. కొంచెం ఆయన ఎనర్జీ లెవెల్ మరి మీరు నోటీస్ చేశారు లేదు తెలియదు, కానీ ఇంత ముందు సీజన్ ఉన్నంత. అంటే మీరు వెళ్ళేటప్పటికే ఆయన తెలుసు కదా మీకు, ఆ ఇన్సిడెంట్ అంతా తెలుసు కదా. తెలుసు. సో అది ఇంపాక్ట్ అని నేను ఆలోచించుకుంటున్నాను, నాకు అర్థం కాలేదు. బట్ కొంచెం అఫ్కోర్స్ ఆయన హ్యాండ్సమ్ గా ఉంటారు కానీ కొంచెం ఎక్కడో యాక్టివ్నెస్, ఆ ఎనర్జీ లెవెల్స్ తగ్గినాయి అని అనిపించింది. మీకు ఎలా అనిపించింది? ఖచ్చితంగా నాకు అదే అనిపించింది. దాని ఇంపాక్ట్ పడింది అని అనుకున్నాను నేను కొద్దిగా. ఆయన ఫేస్ లో అది ఆ గ్లో ఏదైతే ఉండేది ఇది వరకు మామూలుగా, సో హుషార్ అనేది ఉంటుంది కదా, అది కొంచెం ఆ లెవెల్స్ కాస్త తగ్గినాయి అని అనిపించింది నాకైతే పర్సనల్ గా. సో మీకు కూడా అలాగే అనిపించింది అది. సో మొత్తానికి చూసుకుంటే అంటే బిగ్ బాస్ అనేది మీకు ఒక పర్సనల్ లెవెల్లో ఏదైనా మేలు చేకూర్చింది అంటారా? డెఫినెట్లీ. ఎలా అంటే నేను ఇంతకు ముందు కొన్ని లక్షల మంది మాత్రమే తెలుసు బేబక్క. ఓకే. బిగ్ బాస్ అనే షో ద్వారా కొన్ని కోట్ల మందికి బేబక్క ఎవరి బెజవాడ బేబక్క ఆ క్యూరియాసిటీతో కుతూహలంతో నా వీడియోలు ఎక్కువ మంది చూశారు, నాకు ఫాలోవర్స్ పెరిగారు. ఐఎమ్ నోన్ టు ఇప్పుడు ప్రెస్ అండ్ మీడియాలో ఇంతకుముందు ఓకే బెజవాడ బేబక్క ఇన్ఫ్లుయెన్సర్, కానీ ఇప్పుడు మీడియా ఆల్సో థింక్స్ ఓకే బెజవాడ బేబక్క అంటే ఒకలాంటి ఒక వెయిట్
అవును. ఇంక్రీజ్ చేసింది బిగ్ బాస్ షో. అది డెఫినెట్ గా ఆ క్రేజ్ ఇచ్చిందే బిగ్ బాస్. అంటే గతంతో పోల్చుకుంటే ఇప్పుడు మీ ఇంటర్వ్యూ కోసం మీడియా వాళ్ళు వస్తూ ఉన్నారు. ఎక్కువ అసలు ఇంతకు ముందు Calls ఎప్పుడూ పెరుగుతాయి. లేనంత క్రేజ్. ఎన్ని ఇప్పుడు మేము కొన్ని ఇష్టమే కానీ కొన్ని చేయలేకపోతున్నాం. అన్ని ఇంటర్వ్యూస్ ఒకసారి నేను మనిషిని కదా, అదే. మాట్లాడి నా నోరు కూడా పడిపోయేలాగా ఉంది. Okay. వాళ్ళు కూడా నేను ఫస్ట్ కంటెస్టెంట్ కదా బయటకు వచ్చింది, చాలా క్యూరియస్ కొన్నారు ఎలా ఉంది ఏంటి ఏం జరుగుతుంది అని. అదే. సో ఐఎమ్ థ్యాంక్ఫుల్. డెఫినెట్లీ మూవీస్ ఆల్రెడీ ఉన్నాయి, ఇంకొన్ని కొత్తవి వస్తాయి, ఎక్స్పోజర్ వచ్చింది. ఇప్పుడు దాకా ఒక 20 సినిమాలు చేశాను. చేశారు. ఇప్పుడు ఇంకొక 2 movies are in pipeline. ఓకే. One will be shooting probably next month. ఓకే. ఇంకొకటి ఇవన్నీ బిఫోర్ బిగ్ బాస్ లేకపోతే బిగ్ ఆఫ్టర్? బాస్ ముందే ఉన్నాయి. ఓకే. ఆ 2 సినిమాలకి నేను ఎన్ని రోజులు ఉంటానో తెలియదు నాకు. ఉమ్. వెయిట్ చేయగలిగితే వెయిట్ చేయండి అన్న, వాళ్ళు 2 వెయిట్ చేశారు, నేను వాళ్ళ కోసం అన్నట్టు బయటకు వచ్చా. ఓకే. ఎనివే షూట్ ఇస్ ఇన్ అక్టోబర్, సో ఐ హావ్ టైం. వాటిలో అంటే మీకు ఏదైతే ఇప్పుడు దాకా చేశారో ఒక బెటర్ ఆపర్చునిటీ అనేది ఇప్పుడు దాకా రాలేదు లేదా వచ్చింది అనేది ఏదైనా ఉందా చేసిన వాటిలో మూవీస్ లో? సినిమాలు చేశాం కానీ అంత గుర్తుండిపోయే అంత క్యారెక్టర్ చేయలే. Right. ఇప్పుడు ఉమ్. చేయబోయే ఒక web 2 series- ప్రాజెక్ట్ లో ఒక ప్రాజెక్ట్ అయితే ఖచ్చితంగా ఉమ్. నేను అందరు గుర్తుంటాను. అదే. సస్పెన్స్ అది, లెట్స్ వెయిట్ ఫర్. అది శ్రీకాంత్ తో చేసింది ఒకటి ఉంది కదా, అది కూడా అంత నేనేం గుర్తుండిపోలేదు, ఉమ్. అది కూడా నేను అంత చిన్న కనపడలేదు. చిన్న చిన్న రోల్ అది చేయబోయేది మంచి రోల్, గుర్తుండిపోదు. షూట్ అవుట్ అట్ ఆలేరు. ఆలేరా అవును. అవును. ఓకే. సో బేబక్క మామూలుగా జనాలకు బెజవాడ బేబక్కగా తెలిసిన మీరు ఇటువైపు కూడా అంటే ఒక సోషల్ సర్వీస్ కూడా చేయాలని ఒక కాజ్ తోటి మీరు మీ పేరిట కాకుండా బేబక్క ఫౌండేషన్ ఒకటి పెట్టడం, సో దాని మీద డిజిటల్ క్లాస్ రూమ్స్ కి దానికి ఏమైనా ఇన్స్పిరేషన్ ఏమైనా ఉందా? అంటే కొంతమంది చేయడం చూశాను, కొంతమంది సెలబ్రిటీస్ చేయడం చూశాను, విన్నాను. ఇది బాగుంది, కొద్దిగా గవర్నమెంట్ స్కూల్స్ లో ఇలాంటివి చేస్తే బాగుంటుంది ఓకే అనే థాట్ అయితే వచ్చింది. సో అది మనం చేస్తాను, ఇంకా చెయ్యాలి. ఇప్పుడు అలాగే విజయవాడలో ఇప్పుడు జరిగిన ఈ ఫ్లడ్స్ గానీ మన టీం కొంచెం హెల్ప్ చేసాము. నేను లోపల ఉన్నప్పుడు ఓకే టీం బేబక్క చేశారు వాళ్ళు. ఓకే. మీ టీం చూసుకుంటా ఉంది, ఒక టీం అయితే ఉంది. నాకు బెజవాడ టీం ఉంది, బెజవాడ నాకు టీం బేబక్ అనేది ఒక టీం ఉంది. పిఆర్ టీము, నా యాక్టివిటీస్ అన్ని చూసుకుంటా ఒక టీం ఉంది. ఓకే. మా టీం అంటే నా తరపు నుంచి మా టీం డొనేట్ చేశారు. ఓకే. అంటే ఏదైనా ఉందా దాని తరపున ఒక గట్టిగా విజయవాడలో చేశారంట. నేను లోపల హౌస్ లో ఉన్నప్పుడు వి హెల్ప్డ్. సో వరద ఎవరికైతే బాధితులు ఎవరైతే ఉన్నారో అవును, అవును. అంటే అసలు ఆ ఫౌండేషన్ పెట్టిన ఉద్దేశం ఏంటి, లక్ష్యం ఏంటి అసలు? అది ఏదన్నా ఇట్లాంటివి వచ్చినప్పుడు ఏదన్నా ప్రజలకి ఏదన్నా నా పరిధిలో చేయగలిగినంత చేయాలి. ఎల్లకాలం చేయగలిగే అంటే ఇప్పుడు ప్రతిరోజు చేయలేను. ఏదన్నా అంటే మీరు బాగా రిచ్ అని కొంతమంది ఎవరైతే అనుకుంటున్నారో 78 కోట్ల లేదు, నిజం చెప్తున్నా. యాక్చువల్లీ నాకున్న అసెట్స్ కూడా కబ్జా చేశారు. ఇది రెంటెడ్ హౌస్ యాక్చువల్లీ. ఓకే. నిజంగానే ఇది రెంటెడ్ హౌస్ ఉన్నాయి, కాకపోతే నాన్నగారు ఇచ్చిన అసెట్స్ అయ్యాయి. హైదరాబాద్ లో లేవా మీకు? ఉన్నాయి, అది కొన్ని ప్రాబ్లమ్స్ లో ఉన్నాయి, పెద్ద పెద్ద కోట్లలో ఉన్నాయి, కబ్జాలు గురయ్యాయా? కబ్జాల్లో ఉన్నాయి. నేను యుఎస్ వెళ్ళిపోవడం, నాన్నగారు చనిపోయినాక కబ్జా చేశారు. చనిపోయారని పొలిటీషియన్స్ తెలిసాక ఎప్పుడండి అది? నాన్నగారు 2020లో చనిపోయారు. ఓకే. సో ఇంకా కొద్దిగా మనదేమంత సూపర్ సిచ్యువేషన్ ఏం కాదు. ఓకే ఓకే, బట్ అలా ప్రొజెక్ట్ అయింది. మీ దగ్గర ఎందుకు అలా హాస్యాలు చేయడం? ఛానల్స్ వాళ్ళు 500 కోట్లని అన్ని అంత ఉంటే నేనే తెలుసా 500 కోట్లు అంటే నేనే బిగ్ బాస్ షో చేస్తా. పొలిటీషియన్స్ మీకు కబ్జా తెలీదండి, నాకు ఎవరు కబ్జా చేశారో తెలీదు. ఇంకా డీటెయిల్స్ ఎందుకు లేని దీంట్లో. ఓకే. సో మీరు సినిమాలో బాగా ఇంట్రెస్ట్ కదా, సినిమాలు చేయాలని ఇంట్రెస్ట్ ఉంది కదా, కానీ మీకు లైగర్ నచ్చింది కానీ గుంటూరు కారం నచ్చలేదు. ఏమో నాకు లైగర్ లో కనీసం కొద్దిగా మసాలా అనిపించింది, గుంటూరు కారంలో కారం లేదనిపించింది. నిజంగానే చెప్తున్నా, నాకు ఈ రోజుకి కూడా నేను లైగర్ ఇంకోసారి పెట్టుకొని చూస్తాను కానీ గుంటూరు కారం చూడలేను. నాకు మహేష్ బాబు అంటే ఎక్కువ ఇష్టం విజయ్ దేవరకొండ కన్నా, కానీ నాకేంటంటే తనకి న్యాయంగా సరిపడే సినిమా ఇంకా రావట్లేదు అని. మహేష్ బాబు ఒక పోకిరి ఆ రేంజ్ సినిమాలు ఇంకా మహేష్ బాబు అంటే మహేష్ బాబు తనకి త్రివిక్రమ్ సరిగా యూజ్ చేసుకోలేకపోయాడు. ఏమో నాకు అదే అన్న, దానికి కూడా ఒక సెటారికల్ వీడియో చేశాను సార్. కారం సార్ మంట ఎందుకో నేనైతే కనెక్ట్ అవ్వలేకపోయాను సినిమాకి. నాకైతే అంత నచ్చలేదు. అదే కాదు, సర్కార్ వారి పాట కూడా నచ్చలేదు. బ్రహ్మోత్సవం సర్కార్ వారి పాట,
తర్వాత గుంటూరు కారం. ఈ 3 సినిమాలు మహేష్ బాబు నాకు అస్సలు నచ్చలేదు. కానీ మహేష్ బాబు అంటే నాకు చాలా ఇష్టం. ఓకే. అంత ఇష్టం కాబట్టి నేను సెటరికల్ గా వీడియో చేస్తున్నా. అంటే అంత మంచి హీరోకి మంచి సినిమా పట్టలేదని. ఇప్పుడు ఆర్ఆర్ఆర్ ఎంత మంచి సినిమా పడింది జూనియర్ ఎన్టీఆర్ కి, రామ్ చరణ్ కి. అలాంటి సినిమా మహేష్ బాబు కూడా పడాలని. అంటే ఇప్పుడు రాజమౌళితో సినిమా ఉంది కదా, డెఫినెట్లీ గ్లోబ్ ట్రాటింగ్. ఇప్పుడు రంగస్థలం ఎలాంటి సినిమా పడింది మన రామ్ చరణ్ కి. అలాంటి సినిమా ఈ మధ్యకాలంలో మహేష్ బాబుకి పడలేదు. చెప్పండి మీరు, పోఖ్రీ తర్వాత అంత పెద్ద హిట్ ఏమొచ్చింది మహేష్ బాబుకి? పోఖ్రీ వాజ్ ద బిగ్గెస్ట్ అసలు. దూకుడు అనేది ఒక సినిమా వచ్చింది, కానీ అది స్టిల్ పోఖ్రీని మించి ఏది రాలేదండి ఇప్పటివరకు. రికార్డ్ బ్రేకింగ్ టర్నింగ్ పాయింట్ అది. అవును, ఆ టైం కి అది ఇండస్ట్రీ హిట్ కూడా అది. సో అంత ముందు ఉన్నటువంటి బ్రేక్ చేసి కొత్త రికార్డు సృష్టించారు. సో మీకైతే మహేష్ బాబు చాలా ఇష్టం. ఎప్పుడు వచ్చాం కాదన్నయ్య, బుల్లెట్ దిగిందా లేదా, నేను ఎప్పుడు ఇది నమ్ముతా. నేను బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చినా కూడా అదే అంటున్నా, ఎప్పుడు వచ్చాం కాదు చిన్న, బుల్లెట్ దిగిందా లేదా, నేను అన్నదాన్ని గుర్తించారా లేదా, అంతేడా. చివరిగా ఒక మాట, యా, సో మధు బాగా తిండిపోతూ అని చెప్పేసి అంటుంటారు, నిజమేనా? భయంకరంగా ఫుడ్, నాకు చాలా ఇష్టం ఫుడ్ అంటే. కానీ బిగ్ బాస్ షోకి వెళ్ళొచ్చిన తర్వాత ఫుడ్ మీద ఆశ చచ్చిపోయింది. వాళ్ళకి వండి జీవితంలో విరక్తి వచ్చి బయటకు వచ్చాకేమో అసలు టైం దొరకట్లా. ఫుడ్ కాస్త టైంకి భోజనం తింటే చాలు అన్నట్టు ఉంది. నిజంగా చెప్తున్నా, తినలేకపోతున్నా ఇంత ముందులాగా. ఆల్రెడీ 2-3 కేజీలు తగ్గాను సార్. అవునా? కానీ ఇట్లా మీరు ఎప్పుడైనా అట్లా వండి పెట్టారా వేరే వాళ్ళకి? అట్లా ఎప్పుడైనా ఇంట్లో 1-2 ఫ్రెండ్స్, కానీ ఎంత 15 మందికి నేనే ఆడ వండుతానండి. వంటలకి అయిపోవాలి, నేను పెట్టుకోవాలి బెజవాడ బేబక్క రుచులని. వాళ్ళ కోసం వండే పాపం. తప్పలేదు అక్కడ, ఇంకా ఆ టాస్క్ అనేది ఉంది కాబట్టి తప్పలేదు. సరే ఏమనుకోవద్దు. ఇప్పుడు అసలైనటువంటి చివరి ప్రశ్న అడుగుతున్నాను. మీ జీవితంలో బాగా ఇష్టమైన వ్యక్తి, అలాగే బాగా ఇష్టమైన అంటే కోల్పోయినటువంటి? మా నాన్నగారు అంటే చాలా ఇష్టం అండి. ప్రపంచంలో మా నాన్నగారే నాకు అందరికన్నా ఇష్టం. నాన్నగారిని 2020లో పోగొట్టుకున్నాను. సో ఐ ఆల్వేస్ మిస్ మా డాడీ, మా నాన్నగారు. ఆయన అంటే అసలు నేను వేరే ఇదిలో ఉండేదాన్ని. నాకు ఆయన బిగ్గెస్ట్ సపోర్ట్ ఫ్యాక్టర్. బోస్ గారు, నెక్కెడ్డి బోస్ గారు, కరాటే ఫైటర్ ఆయన. వెరీ గ్రేట్ పర్సనాలిటీ. చాలా మందిని చదివించారు. చాలా మంది పిల్లలకి క్రికెట్ సంబంధించిన బ్యాట్లు ఇవన్నీ చాలా ఆయన డొనేట్ చేయడం జరిగింది. ఒక షాప్ లో, విజయవాడలో ఒక షాప్ లో మా నాన్నగారి పేరు చెప్పి వెళ్ళి క్రికెట్ ప్యాడ్స్, గ్లౌస్, బ్యాట్స్ అన్ని తీసుకోవచ్చు ఫ్రీగా. నాన్నగారు చనిపోయి నాకు కూడా అది కొన్ని రోజులు, అంటే కోవిడ్ రావడం వల్ల జరగలేదు. కానీ మా అమ్మకి అప్పుడు తర్వాత తెలిసింది, సో అండ్ సో స్పోర్ట్స్ స్టోర్ నుంచి కాల్ వచ్చింది, ఇలా పిల్లలకి ఏమి ఇచ్చేది లేదు, అంత ఊరంతా తగలబెట్టం అన్నట్టు మా మమ్మీ ఫీల్ అయ్యేది. బట్ ఐఎమ్ హ్యాపీ దట్ మాకు ఇచ్చేదానికన్నా నాన్నగారు హ్యాస్ బిన్ గ్రేట్ హ్యూమన్ బీయింగ్. నాన్నగారు చదివించిన వాళ్ళల్లో ఒక ఆయన అయితే ఐఆర్ఎస్ కూడా అయ్యాడు. అవునా? ఐఆర్ఎస్ అయ్యారు, మంచి పొజిషన్స్ లో ఉన్నారు. మంచి హ్యూమన్ బీయింగ్ అయితే, ఒక గ్రేట్ హ్యూమన్ బీయింగ్ డాటర్ గా ఐఎమ్ వెరీ వెరీ ప్రౌడ్. ఓకే. మీ గురించి ఆయన ఏ విషయంలో సరే కొంచెం అసంతృప్తిగా ఏమైనా ఉండేవాళ్ళ? ఆయనకి నేను డ్రైవింగ్ చేసిన, నేను వంట చేసిన, నేను ప్రాజెక్ట్ చేసిన, మా అమ్మాయి తోపు తురుము సూపర్ అంటారు. డ్రైవింగ్ లో కూడా మా అమ్మాయి కన్నా బెస్ట్ డ్రైవర్ లేరు అంటారు. ఓ చెయ్యి ఇలా పెట్టుకుంటా, ఒక చేయితోనే డ్రైవ్ చేస్తా, కానీ ఒక స్క్రాచ్ లెస్ 20 ఏళ్ళలో స్క్రాచ్ లెస్, ఒళ్ళంతా కళ్ళే. సూపర్. నాలో బ్యాడ్ కూడా చెప్తా, ఇండిసిప్లిన్, వెరీ ఇండిసిప్లిన్ అండ్ కుదురుగా ఉండను, అల్లరి ఎక్కువ, సీరియస్ గా తీసుకోను. టాలెంట్ తో పాటు దేవుడు కొన్ని కూడా ఇవ్వాలి కదా కొన్ని, లేకపోతే మనం ఎక్కడో ఉంటాం. సో మీరు సింగిల్ గా ఉండటానికి రీజన్ ఏంటి? సెట్ అవ్వలేదు, అయిపోయింది. కొంతకాలం కిందట జరిగిపోయిందంతా. సో హ్యాపీలీ సింగిల్ నౌ, ప్రశాంతంగా ఉంది. నేను నా పిల్లి ఇలాగే ఉంటాం. నో ఛాన్స్, వద్దు, నాకొద్దు తోడు నీడ, అసలు ఆ గోడే వద్దు నాకు. విజయవాడకి వెళ్తే అమ్మ ఉంటారు, అన్నయ్య ఉన్నారు ఇక్కడ హైదరాబాద్ అవుట్స్కట్స్ లో ఉంటాడు. హీఈస్ ఆల్సో అన్ యాక్టర్. సో అంతే, ఇట్ ఈస్ స్మాల్ ఫ్యామిలీ. ఓకే. సో హ్యాపీ కూల్. మధు నెక్కంటి అలియాస్ బేబక్క ఆల్వేస్ హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సో ఎంతసేపు నాకు విలువైన టైం మీ ఇచ్చినందుకు మరోసారి ధన్యవాదాలు చేసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ యజ్ఞమూర్తి గారు, మీ అతి విలువైన సమయాన్ని ఈ బెజవాడ బేబక్క కోసం
మీరు ఇంత దూరం వచ్చి మా ఇంటికి వచ్చి సరిగా ప్రాపర్లీ నేను మీకు ఆతిథ్యం కూడా ఇవ్వలేకపోయాను. బాగా ఈ ఇల్లంతా పెళ్లి సందడిలాగా ఉంది. వస్తున్నారు. సో సారీ, బట్ నెక్స్ట్ టైం ఇదంతా హడావడైపోయినాక నా అతి క్లోజ్ మీడియా మిత్రులకు ఒక మంచి డిన్నర్ పార్టీ అయితే ఇస్తా త్వరలో. రెడీ ఫర్ ద ఇన్విటేషన్, గెట్ రెడీ ఫర్ ఇన్విటేషన్. థ్యాంక్ యూ ఫర్ యువర్ ఇన్విటేషన్, అడ్వాన్స్ ఇన్విటేషన్. అవును, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఫర్ కమింగ్ టు బెజవాడ బేబక్క హౌస్. థ్యాంక్ యూ.